హాయ్ అండి, ఎలాగున్నారు? అందరూ బాగున్నారా? ఈరోజు ఏం చేస్తున్నాను నేను చూపిస్తున్నాను. రాగి జావ చేస్తున్నానండి. ఏమేమి కావాలో చూపిస్తున్నాను. రాగి పిండి హాఫ్ కప్పు తీసుకున్నాను, సగ్గుబియ్యం హాఫ్ కప్పు, లవంగలు వేస్తున్నాను. ఈ ప్లేస్లో లాలిక్కాయలు కూడా వేసుకోవచ్చు. కప్పుడు పంచదార తీసుకున్నాను. నేను గిన్నె స్టవ్ వెలిగించి గిన్నె పెట్టాను. చూడండి, వాటర్ కూడా వేసాను. మనకు తగినన్ని వాటర్, మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ, తక్కువ కావాలంటే తక్కువ వాటర్ వేసుకోవచ్చు. మనం పిండిని బట్టి నేను హాఫ్ కప్పే పిండి తీసుకున్నాను కదా, దానికి తగ్గట్టు నేను వేసుకున్నాను. లైట్గా సాల్ట్ వేస్తున్నాను. నాకు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబర్స్ తీసుకోండి. నేను మిక్సీ జార్ తీసుకున్నాను. లవంగలు మనకి ఫ్లేవర్ కోసం అరుగుదల చక్కగా మంచిది కూడాను. ఈ ప్లేస్లో లాలిక్కాయలు వేసుకోవచ్చు. నేను లవంగలు వేస్తున్నాను. ఈ సగ్గుబియ్యం మిక్సీ పడుతున్నాను. చూడండి, ఇలా పొడు ఆడించి ఇలాగ ఒక కప్పులో తీసుకున్నాను. ఉపవాసాలు ఉంటారు కదా అందరూ, అలాంటి టైంలో ఎంతో ఎనర్జీని ఇస్తుంది. మనకి బలంగా కూడా ఉంటుంది. మనకి చాలా పోషకారణాలు అందిస్తుంది రాగి పిండి అన్నది. నేను ఒక గిన్నె బౌల్ తీసుకుని అందులో నేను రాగి పిండి వేసాను. నేను తక్కువే తీసుకున్నాను, తక్కువ ప్రాసెస్ చేస్తున్నాను. రాగి జావ చేస్తున్నాను నేను. ఇలాగ వాటర్ తక్కువ వేసుకోవాలి. తక్కువ వేసుకుని పిండి అంతా ఉండలేకోకుండా ఇలా కలిపేసుకోవాలి. మళ్ళీ వేస్తున్నాను. ముందుగా కలిపేసుకుని వాటర్ మళ్ళీ వేసుకోవచ్చు. ఎందుకంటే ముందుగానే ఎక్కువ వాటర్ వేసేసుకుంటే ఈ ఉండలు అయిపోతాయి, ఉండల కింద ఉంటుంది కాబట్టి ముందుగా తక్కువ వేసుకుని తర్వాత ఎక్కువ వాటర్ వేసుకోవాలి. ఇలాగా నీళ్ళు చూస్తున్నాను, పొంగుతున్నాయి. ఇది పొంగున వాటర్లో సగ్గుబియ్యం పొడు ఉంది కదా, పొడు ఆడిపెట్టాను కదా, అది వేసేసాను. ఇలా కలుపుకోవాలి, ఉడకనిచ్చుకోవాలి. ఎంత ఎనర్జీని ఇస్తుందంటే అంత ఎనర్జీని ఇస్తుంది. ఇలాగ ఉడకనిచ్చుకోవాలి. తర్వాత నేను కలిపి పెట్టిన రాగి పిండి ఉంది కదా, ఇలాగ సగ్గుబియ్యము ఉడుకుతున్నాయి. పొడి ఇది నేను కలిపి పెట్ట రాగి పిండి. చూడండి, ఇలాగ వేసుకోవాలి. అప్పుడప్పుడు ఇలా చేసుకుని తాగుతూ ఉంటే జ్యూసులు ఏంటి, ఇలాగా రాగి పిండి ఇలాంటివన్నీ వేసవకాలంలో చేసుకుని తాగుతుంటే రాగి పిండి అన్నది, రాగి జావ అన్నది ఎప్పుడైనా చేసుకోవచ్చు. మనకి బలాన్ని ఇస్తుంది, ఎనర్జీని ఇస్తుంది. సగ్గుబియ్యం ఏమో సలవనిస్తుంది. ఇంట్లో అప్పుడప్పుడు ఇలాంటివన్నీ చేసుకుంటే మనకి చక్కగా ఉంటుంది. చూడండి, ఇలా కలుపుకొని
ఇప్పుడు పంచదార వేస్తున్నాను. నాకు ఈ ప్రాసెస్కి ఈ కప్పు పంచదార సరిపోతుంది. మనకి గిన్నెడు ఎక్కువ చేసుకుంటే మనకు తీపి ఎక్కువ తక్కువ అనేది మీ ఇష్టం. మనకి సాల్ట్, మనకి పంచదార అక్కర్లొద్దు, సాల్ట్ వేసుకుని సాల్ట్తో చేసుకోవచ్చు అంటే సాల్ట్తో చేసుకోవచ్చు, పంచదార అసలు వాడక్కర్లొద్దు. మా పంచదారతో పిల్లలు కూడా తాగుతాము, అందరం ఇష్టంగా తాగుతామని పంచదార వాడవచ్చు, మీ ఇష్టం అండి. అది పంచదారతో చేసుకోవచ్చు, సాల్ట్తో చేసుకోవచ్చు. అందుకని నేను లైట్గా సాల్ట్ వేసి పంచదార వాడాను. ఇలా ఉడికిన తర్వాత అయిపోయింది, కట్టేశాను. చల్లారిన తర్వాత ఒక గంట అరగంటకు చల్లారింది, అప్పుడు చూపిస్తాను మీకు. చల్లారిపోయింది చూడండి. జావ ఇలాగ కాసుకుని తాగితే ఎంత ఎనర్జీని ఇస్తుందంటే అంత ఎనర్జీని ఇస్తుంది. ఉపవాసాలు కొంత ఉంటారు కదా ఈ టైంలో, ఇలాంటప్పుడు ఒక గ్లాసు ఉపవాసం అయిపోయిన తర్వాత తాగితే మనకి ఎనర్జీని ఇస్తుంది. ఇలాగ నేను ప్లేట్ తీసుకుని ఇలా గ్లాసులు పెట్టుకున్నానండి నేను. పిల్లలు ఎంతో ఇష్టంగా తాగుతారు. ఇలా గ్లాసులో వేసేసుకోవాలి. స్టార్ గ్లాసులు తీసుకుని గ్లాసులు చక్కగా పిల్లలకి ఇలాగిస్తుంటే ఉంటే వాళ్ళకి ఎంత బాగా తాగుతారంటే అలా తాగుతారు. చూడండి. లైట్గా కొత్తిమీర తీసుకుని ఇలా పెట్టి ఫ్రూటీ తీసుకున్నాను నేను. చూస్తున్నానండి నేను. చాలా బాగుంది. చాలా అంటే ఒకసారి ట్రై చేయండి మీ ఇంట్లో కూడా, చాలా బాగుంది. సూపర్గా ఉంది.